తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. టీజీ ఆసరా పెన్షన్ 4016 రూపాయలు ప్లస్ కూడినతో 6016 రూపాయలు కూడించో కీలక ప్రకటన అన్నమాట. త్వరలో మహిళలకు 2500 రూపాయలు నెల నెల క్లారిటీ. త్వరలో 2 పథకాలు అయితే అమలు చేస్తున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ అనేది కూడా నిర్వహించనున్నారు. ఈ కీలక నిమిషం అనేది సంబంధించి ఆసరా పెన్షన్లకు సంబంధించి మహిళలకు 2500 రూపాయలపై త్వరలో కీలక ప్రకటన. ఇప్పటికే అసెంబ్లీలో దీనిపై అయితే చర్చ జరగనున్నట్లయితే తెలుస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో పెండింగ్లో ఉన్నటువంటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో కసరత్తు అయితే చేస్తుందన్నమాట. ఇప్పటికే 18 ఏళ్ళు నిండిన మహిళలకు 2500 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలకు పెంచాలని అయితే హామీలపై అయితే రేపటి నుంచి అంటే ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేస్తారని అయితే విశ్వసనీయ సమాచారం అన్నమాట. విశ్వసనీయ యొక్క సమాచారం అనేది చెప్పుకోవచ్చు. సో ఇక కొత్త సంక్షేమ పథకాల నీటి చూడొచ్చు అన్నమాట. 4000 రూపాయల పెన్షన్ అనేది ముందుగా పెంపు చేస్తున్నారా, 6016 రూపాయలకు సంబంధించి అయితే సీఎం అయితే కీలక ప్రకటన చేస్తారని అయితే విశ్వసనీయ సమాచారం. ఇది ఒక కొత్త సంక్షేమ పథకాలు, నీటి పారుదల, అలాగే మౌలిక సదుపాయాల, పట్టణ అభివృద్ధిలపై అయితే వంటి అంశాలపై కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్లికేషన్లు అనేవి విడుదల చేయడం జరిగిందన్నమాట. సో ఇటీవలే సర్వేలు కూడా చేపడుతున్నారు. సో ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అంటే క్యాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ వీరికే కొత్త పెన్షన్లు అప్లికేషన్ చేసుకున్న వెంటనే వీరికే వస్తాయి అన్నమాట. ఎక్కువ వస్తాయని అయితే మనకు ఎక్కువ శాతం ఉన్నదన్నమాట. సో ఇంట్లోనే చూసుకున్నట్టయితే క్యాస్ట్ పరంగానే ఉన్నది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. మహిళలకు ఇస్తామని 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో వచ్చినప్పుడే ఈ హామీ అనేది నెరవేర్స్తే బాగుండన్నమాట. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటికీ ఆ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది దానికి సంబంధించి కూడా అంటే ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎట్టకేలకైతే. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కదా. సో ఆ నేపథ్యంలో దృష్టి ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లు అలాగే ఇప్పటికే మహిళలకైతే చాలా వరకు అయితే ఒత్తిడి ఉన్న నేపథ్యంలో మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల కూడా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే సమాచారాలు అయితే వచ్చినాయి అన్నమాట. సో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు అన్నమాట. ముందుగాలు 6016 రూపాయలు పెన్షన్ అని పెంపు చేస్తున్నారు. వృద్ధులు, బీడీ వర్గాలు, చేనేత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు ఇదన్నమాట. సో వీళ్ళకి చూసుకున్నట్టయితే వీరికే ముందుగా పెన్షన్ అనేది పెంపు చేస్తున్నారని సమాచారం అనమాట. ఎందుకంటే మెడిసిన్కి ఇబ్బంది అవుతున్నాయి కానీ చాలామంది అయితే వాపోతున్నారు. ఇటీవల చూసుకున్నట్టయితే అంతకుముందు పెన్షన్లకు సంబంధించి కూడా ఉద్యమాలు చేసారు అన్నమాట, కస్టడీలు చేసారు. మందావ కృష్ణ గారు కూడా పాల్గొనడం అయితే జరిగింది. సో ఎట్టకేలకైతే ప్రభుత్వం అయితే స్పందించి ఒక తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఏప్రిల్ నెలలో పెన్షన్ అనేది కూడా పెంపు చేయబోతున్నట్లయితే మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇదన్నమాట.